అఖిల భారత యాదవ మహాసభ మండల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే మండలంలో వారి స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు ఏ స్థాయిలో మేమైతే పెద్ద స్థాయిలో ఉండాలి, మాకు ఏ పదవుల కోసం అనే పదవుల కోసం దండాడే వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ అఖిల భారత యాదవ మహాసభ అనేది ఇప్పటి కాదు, గత 100 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు ఇప్పటికీ పూర్తయిపోయింది. దీని ఉత్సవాలు కూడా ముంగడ మేము 100 సంవత్సరాల ఉత్సవాలు చేసుకునే ఉన్నది. గణవేని మల్లేసు బైరే రగేష్ యాదవ్ అయినోళ్ళు అఖిల భారత యాదవ మహాసభకు అగ్నిస్ట్గా పనిచేస్తున్నారు కనుక మండల ప్రధాన కార్యదర్శిగా మన బైరే రగేష్ను నేను మండల అధ్యక్షుడు అయినప్పుడు ఎన్నుకోవడం జరిగింది. అతన్ని ఈరోజు మా సంఘానికి అగ్నిస్ట్గా పనిచేస్తుంది కనుక అతన్ని ఈరోజు తొలగించి అదే గ్రామం నుంచి ఎట్ట మహేంద్ర యాదవ్ని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఖచ్చితంగా నాకు ఇచ్చింది కదా అని చెప్పి మల్లాపూర్ మండలంలో మనం ఇంతకుముందు అందరూ ఎన్నుకొని అఖిల భారత మహాయాదవ సంఘం అనేది ఇప్పుడు పుట్టలేదు. 100 సంవత్సరాల కింద స్వతంత్రం రాకముందు పుట్టింది. 1924లో పుట్టింది. ఇప్పుడు ఈ 24 బరోబ్బరి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంఘం. ఆ సంఘంకు అగ్నిస్ట్గా పనిచేసిన ఏ వ్యక్తి అయినా సరే యాదవులే చేస్తుంది. దాన్ని ఇంకోటి సంఘం పెట్టి ఇంకో రిసిప్ట్ వసూలు చేసి డొనేట్ చేసి ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి చట్టవిరుద్ధంగా ఖచ్చితంగా ఏదన్నా జరిగితే మాత్రం అఖిల భారత మహాయాదవ సంఘానికి మాత్రం ఎలాంటి సంబంధం ఉండదు. ఖచ్చితంగా ఇప్పటికైనా కానీ ఆయన స్పందించి అటువంటి వ్యాఖ్యలు చేసేటి ఆపితే బాగుంటుంది. ఆపకపోతే కఠినంగా చర్యలు ఈ సంఘం కూడా తీసుకోవాల్సి వస్తుంది. జై యాదవ్.